ఆదిలాబాద్ జిల్లాకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బోరాజ్ మండలం హతీఘాట్ లో చనాకా కొరాటా పంప్ హౌస్ ని ప్రారంభించారు సీఎం. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బోరాజ్ మండలం హతీఘాట్ లో చనాకా కొరాటా పంప్ హౌస్ ని ప్రారంభించారు సీఎం. అనంతరం సదర్మాట్ బ్యారేజ్ ని ప్రారంభించనున్నారు సీఎం. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలో విజువల్స్ చూస్తున్నాం. ఇప్పుడే ఆయన సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. బోరాజ్ మండలం హతీఘాట్ లో చనాకా కొరాటా పంప్ హౌస్ ని ప్రారంభించనున్నారు సీఎం. అనంతరం సదర్మాట్ బ్యారేజ్ ని కూడా ఆయన ప్రారంభించనున్నారు మరికొద్దిసేపట్లో. ఆ తర్వాత నిర్మల్ జిల్లా మామడ మండలం పొంకల్ గ్రామంలో సదర్మాట్ బ్యారేజ్ ని ప్రారంభించి యాసంగి పంటకి నీటిని విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి. 386.46 కోట్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయనున్నారు సీఎం. అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకి హాజరు కానున్నారు. ఆదిలాబాద్ జిల్లాకి చేరుకున్నారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి. బోరాజ్ మండలం హతీఘాట్ లో చనాకా కొరాటా పంప్ హౌస్ ని ప్రారంభించనున్నారు సీఎం. అనంతరం సదర్మాట్ బ్యారేజ్ ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నిర్మల్ జిల్లా మామడ మండలం పొంకల్ గ్రామంలో సదర్మాట్ బ్యారేజ్ ని ప్రారంభించి యాసంగి పంటకి నీటిని విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి. మొత్తంగా 386.46 కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయనున్నారు సీఎం. అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకి హాజరు కానున్నారు సీఎం. ప్రస్తుతం ఆయన అక్కడ చేరుకున్నారు. ఆయనకి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ శాల్వాతో సత్కరిస్తున్నారు. లోపలికి ఆహ్వానిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని. మరి కాసేపట్లో ఆయన బోరాజ్ మండలం హతీఘాట్ లో చనాకా కొరాటా పంప్ హౌస్ ని ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బోరాజ్ మండలం హతీఘాట్ లో చనాకా కొరాటా పంప్ హౌస్ ని ప్రారంభించనున్నారు సీఎం.